ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో వారధి సినిమా హీరోయిన్ శ్రీదివ్య, హీరో క్రాంతి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలని వారి మాటల్లోనే విందాం. మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు చిత్రంలో మంచి హిట్ పేర్ అనే పేరుని సంపాదించుకున్నటువంటి మంచి హిట్ పేర్ హీరో హీరోయిన్స్ శ్రీదివ్య అండ్ క్రాంతి. వారిద్దరూ కలిసి ఇప్పుడు మళ్ళీ వారధి అనే చిత్రంలో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ టీం ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ శ్రీదివ్య. హాయ్ క్రాంతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ హ్యాపీనెస్ నాకు మీ ఫేస్లో కనిపిస్తుంది. ఓకే, సో ఆడియో లాంచ్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము ఎలా అయితే అనుకున్నామో, అంటే అందరికీ రీచ్ అవుతాయి, అంటే అందరికీ నచ్చుతాయి అని అనుకున్నామో అలాగే అందరూ యాక్సెప్ట్ చేశారు. మెయిన్ మెలడీకి బాగా ప్లస్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక టైప్ ఆఫ్ రోల్, తర్వాత మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు ఒక డిఫరెంట్, అండ్ మీ ఇద్దరు కలిసి చేశారు. సో ఇప్పుడు వారధి అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆడియన్స్ నుంచి? ఎవరినో చూసినట్టు, అంటే హీరోయిన్ అనగానే ఒక మేక్ ఓవర్ కానీ అలా కొంచెం మనకి దూరంగా ఉన్న అమ్మాయిలాగా మన ఇంట్లో ఉన్న అమ్మాయి లేదంటే మన పక్కింటి ఉన్న అమ్మాయి అలానే చూసినట్టు ఉంటుంది. అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయిని అలా చూపిస్తున్నారు మళ్ళీ. అంటే చాలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట తనకి. అండ్ నాకు తెలిసి ఈ మధ్య సినిమాల్లో అలా రావట్లేదు. హీరోయిన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కొంచెం రాంగ్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు. తిన క్యారెక్టర్ అలా ఉండదు. ప్యూర్ లవ్ ఎంత అంటే ఎప్పటికైనా ఒకటేలా ఉంటుంది, ఎప్పటికీ మారదు. అంటే అమ్మాయిలు ఇప్పుడు అలానే ఉన్నారు. అంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడు ఈ జనరేషన్లో మారిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే కొంతమంది అమ్మాయిలు అలానే ఉన్నారు ఇప్పటికి కూడా. అలాంటి అమ్మాయి ఆరాధన. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు? మీ వీధులు ఎవరైనా పోయారా? పిల్ల దొరికింది. అయినా నేను ప్రేమించింది మనిషిని చూసి కాదు, మనసుని చూసి. అంటే మీలాంటి మనసు ఇంకొకరికి ఉందా? ఆగో, నీ స్టోరీ చెప్పమంటే లవ్ స్టోరీ చెప్తున్నావేంట్రా? నా స్టోరీ లవ్ స్టోరీతోనే ముడిపడింది సార్. సో అలాగే క్రాంతి, మీరు శ్రీదివ్య కలిసి ఆల్రెడీ మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వులో యాక్ట్ చేశారు కదా. జనరల్గా మళ్ళీ సేమ్ కపుల్ మీ ఇద్దరు రిపీట్ అయ్యారు ఈ సినిమాలో. అంటే జనరల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం, ఒక పేర్ ఆన్ స్క్రీన్ నటించిన తర్వాత వాళ్ళకి సంథింగ్ ఏదో ఒక కోఆర్డినేషన్, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే డెఫినెట్గా ఇంకొక ఫిల్మ్కి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు? మళ్ళీ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా అది నా డెబ్యూ అవుతుందండి. అప్పుడు దానికి దాంట్లో చాలా సటిల్గా ఉంటుంది నా క్యారెక్టర్. కానీ మీరు అన్నట్టు ఆ పేరుకి మంచి అప్పుడు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగుంది పేరు అని చెప్పేసి. అంటే ఆ సినిమా క్యాప్టెన్ అని చెప్పారు. అండ్ దీనికి కూడా మళ్ళీ దివ్య అనే అన్నప్పుడు కూడా నేను కొంచెం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అంటే యాక్చువల్గా తను సీనియర్ యాక్చువల్గా మన యాక్టింగ్లో, నాకు పెద్ద రాదన్నమాట. సో ఏంటంటే అలా తెలుగు మాట్లాడిద్ది. ఇంకా బేసిక్ అంటే మనకి మామూలుగా వేరే ఇంకొక మూవీ చేస్తున్నప్పుడు దాంట్లో ఏంటంటే బెంగాలీ అమ్మాయి అంటే ఆ డైలాగ్స్ కనెక్ట్ అవటం, అది నేను సీనియర్ కాదు కాబట్టి నాకు కొంచెం కష్టంగా అనిపించేది అనమాట. కానీ ఎదురోళ్ళు కూడా తెలుగు మాట్లాడితే తెలుగులో ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎమోట్ చేయడానికి కొంచెం ఈజీగా అనిపించేది అనమాట. ఆ వేలో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ తను చాలా కోఆపరేట్ చేసి నాకు అంటే కొంచెం ఎక్కువ టేక్స్ అయినా కూడా చాలా హెల్ప్ చేసేది అనమాట. వారధి అని పెట్టారు టైటిల్, చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా క్యాచీగా ఉంది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు వారధి దేనికి వారధి, ఎవరికి వారధి, అది పిక్చర్ చూస్తే కానీ కన్వే అవ్వదేమో అన్నట్టుగా కొంచెం సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇంతకీ ఎవరికి వారధి, ఇక్కడ దేనికి వారధి? అంటే లీడ్ క్యారెక్టర్స్ కలవటానికి ఒకరికొకరు కలవటానికి వాళ్ళే బ్రిడ్జ్ లా ఉంటారు అనమాట. ఇప్పుడు నేను ఆయన కలవటానికి ఇంకొకరు బ్రిడ్జ్ లా ఉంటారు. సో ఇది ఇంకా కొన్ని ఉన్నాయి, అది మూవీ చూస్తే అర్థం అవుతుంది వారధి అనేది ఎందుకు అని. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూస్తే జనరల్గా టైటిల్కి స్టోరీకి అంత మ్యాచ్ కావట్లేదు చాలా వరకు. ఎక్కడో కొన్ని మ్యాచ్ అవుతాయి. అదేంటంటే ఏవో కొన్ని డిమాండ్స్ వల్ల కొన్ని టైటిల్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ బట్ మీరు చెప్తున్న స్టోరీ వింటుంటే ఈ వారధి అనే టైటిల్ చాలా యాప్ట్ అనిపిస్తుంది. సో అలాగే
ఇందులో అంటే ఇప్పుడు మీరు అన్నారు అన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంటాయని, అంటే ఇవాళ రేపు అందరూ కూడా ఒక సినిమాకి వెళ్తున్నాము అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ అంటే ఏదో సపరేట్ ట్రాక్స్ కానీ అలా ఏమి ఉండవు, మూవీలోనే ఉంటుంది. అంటే ప్రతి సీన్లోనే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, నవ్వు వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. మెయిన్ హీరో క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు. చెప్పారు కదా, అంటే పక్కన వాళ్ళు ఏడిస్తే ఆనందపడే ఒక క్యారెక్టర్, అది ఫన్నీగా ఉంటుంది. మనం చూస్తారే ఎందుకు వీడు ఇలా అన్నట్టు అనిపిదు, వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు అనమాట ఆ క్యారెక్టర్ని. అలాంటి క్యారెక్టర్ కాబట్టి బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నాకు చిన్న డౌట్ వస్తుంది. సో అట్లా పక్కన వాళ్ళు ఏడిపించి వాళ్ళు ఏడుస్తుంటే మీరు నవ్వేది ఓన్లీ ఆన్ స్క్రీన్ సినిమాలోనేనా, బయట కూడానా? బయట కూడా యాక్చువల్లీ ఆ టీజ్ అందరిలో ఉంటుందండి. అంటే పెద్ద కదా, చిన్న టీజ్ చేస్తూ ఉంటాం కదా, వీళ్ళు కొంచెం 2 times ఎక్కువ ఉంటుంది, అంతకుమించి పెద్ద ఎక్కువే ఉండదు. ఓకే, సో అలా ఆన్ స్క్రీన్ తను ఏడిపించారు మీరు, బయట మామూలుగా షూట్ టైంలో కూడా ఏడిపించారా? ఫన్ మూమెంట్స్ ఉంటూనే ఉన్నాయండి. అంటే యాక్చువల్గా శ్రీనివాస్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఫుల్ లెంత్ గా, వాళ్ళు కామెడీ టైమింగ్ వాళ్ళు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి అయ్యో పంచ్లు వేస్తూ ఉంటారు అనమాట. వాటి మీద ఎక్కువ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చిన్న అంటే జూనియర్స్ కదా, మనం అది కొంచెం టీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా ఫన్నీగా ఉండేది అనమాట. అండ్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మీకు ఇది సెకండ్ ఫిల్మ్ కదా, ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు సీనియర్ మోస్ట్, అలాగే కృష్ణ భగవాన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మంచి టాప్ మోస్ట్ నెంబర్ 1 కమెడియన్స్. సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అంటే అది కూడా సెకండ్ మూవీకి ఆపర్చునిటీ వచ్చింది కదా. సో ఎలా అనిపించింది వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే ఏం నేర్చుకోవాలనిపించింది మీకు? యాక్చువల్గా చాలా హెల్ప్ఫుల్ అండి. అంటే కొత్త వాళ్ళకైతే అలా చేస్తే కనుక నిజంగా చాలా, అంటే మనం అంత నేర్చుకునే టైం అంత స్పెండ్ చెప్పిన వాళ్ళు అడగంగానే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తే కనుక అది చాలా హెల్ప్ఫుల్ అయింది. నాకైతే అంటే మనకు జనరల్గా డైలాగ్ చెప్పడం ఇదంతా ఈజీ అయిపోయింది, కానీ కామెడీ అనేది కొంచెం కష్టం అనమాట. అంటే ఆ కామెడీ పంచెస్ కానీ డైలాగ్ టైమింగ్ కానీ వాళ్ళు ఎక్కడ ఎండ్ చేశారో మనం అక్కడ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇస్తేనే అదంతా పండిద్ది అనమాట. సో దాంట్లో శ్రీనివాస్ రెడ్డి గారితో చేసినప్పుడు అయితే నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఎంఎస్ నారాయణ గారు కూడా యాక్చువల్గా అంటే ఇప్పుడు లేరు, కానీ కొంచెం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అంటే చేసేసాను, ఓకే ఒకసారి ఓకే షేర్ అయితే అయింది, స్క్రీన్ స్పేస్ అయితే షేర్ అయింది, మళ్ళీ లేరు అని ఫీల్ అవ్వకుండా అనే దాంట్లో మాత్రం ఒక డైలాగ్ కొంచెం ఒక 2 minutes డైలాగ్ ఉంటుంది అనమాట. అది చెప్పేటప్పుడు మాత్రం ఎక్కడ ఆపు, ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేయని మాత్రం ఆయన ఎంఎస్ నారాయణ అని చెప్పారు. అది నాకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఫిలింలో తన యాక్షన్ చూశారు అండ్ మళ్ళీ రిపీట్ అయ్యారు మీరు. సో మీకు ఏమనిపించింది, ఏదైనా కొంచెం డిఫరెంట్గా వెర్సటాలిటీ కనిపించిందా? ఖచ్చితంగా అండి. క్యారెక్టర్ వైజ్ అయితే దానికి దీనికి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం క్రాంతి గారు. అంటే ఆయన బిహేవియర్ కానీ బయట ఉండే విధానం అవన్నీ నాకు ఇష్టం. సో ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఉంటుంది, మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చులే అని అనుకున్నాను. అండ్ యాక్టింగ్ వైజ్ మాత్రం చాలా చేంజ్ చూసాను నేను ఆయనలో. దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. మీరు మాట్లాడేది నాతో నేనా? మీరు నాతో మాట్లాడుతున్నారా? దీనబ్బా జీవితం సేమ్ డైలాగ్ సేమ్ లుక్స్. ఎవర్రా మీరంతా? ఆత్మలో. ఇప్పుడు సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందిరా. హైదరాబాద్ నిండా ఆత్మలే ఉన్నాయా ఏంట్రా? నాకేంట్రా ఈ టార్చరు? అయినా అదేంట్రా, ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్యాంట్ వేసుకోవాలంటే డ్రాయర్ ఉండాలంటది. ఇప్పుడు శ్రీదివ్య అనగానే అందరికీ చాలా సాఫ్ట్, బ్యూటిఫుల్ అండ్ సాఫ్ట్, సో అలాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ లిటిల్ వేరియేషన్తో అలాగనే వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఏదైనా ఒక డిఫరెంట్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాదు, అంటే ఇప్పటివరకు చేసిన వాటిలో కొంచెం చేంజ్ ఉంది. నాకు తెలిసి అదే బెటర్ అని అనుకుంటున్నాను. అంటే సడన్గా తను ఇంకొకలా కనిపించేస్తే నన్ను యాక్సెప్ట్ చేయలేరేమో అంతగా. మల్లెల తీరానికి వచ్చేసరికి అంటే మనసారా ఇన్నోసెంట్గా ఉంటుంది, తను బస్ స్టాప్లో కొంచెం బోల్డ్గా ఉంటుంది, ఇప్పుడు ఉండే అమ్మాయిలు ఎలా ఉంటున్నారో అలా ఉంటుంది. అండ్ మల్లెల తీరానికి వచ్చేసరికి చాలా డిగ్నిఫైడ్గా అలా ఉంటుంది. అంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా చూస్తే అన్నీ కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్సే. ఇప్పుడు ఇందులో కూడా వారధిలో కూడా ఒక సింపుల్ అమ్మాయి అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేది కూడా
దీనికి టోటల్ కాంట్రాస్ట్ ఉంటుందనేది చెప్పను, కానీ ఉంటుంది, చేంజ్ అయితే ఉంటుంది. అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే ఓకే. హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ అనుకుంటా క్యారెక్టర్స్. చాలా ఎంజాయ్ చేస్తాను ఆ రోజుని. ఓకే ఓకే. వేసవిలో మండే సూర్యుడు నిశితంగా తన రంగే మార్చి శిశిరాన మంచల్లే కురిసేనా, అలలయ్యి ఉప్పొంగే కడలి నెమ్మదిగా తన దారే మార్చి నదిలాగా పదిలంగా కదిలేనా, దారే వేరై సాగే ఓ మేఘం సాయం తానై ఆగే ఆకాశం. సో ఫస్ట్ టైం మీకు డైరెక్టర్ గారు స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు, మీ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలనా, అసలు అంటే చేసే థర్డ్ ఫిల్మ్కే నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది, నేను జస్టిస్ చేయగలనా, అలాంటి డౌట్స్ అయినా రైజ్ అయ్యాయా మీకు? డౌట్ అయితే ఉందండి. అంటే ఎందుకంటే చాలా హెవీ, అంటే ఆల్మోస్ట్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట క్యారెక్టర్కి. అది చేస్తే కనుక మళ్ళీ చేయలేకపోతే ఈజీగా తెలిసిపోయింది. చేయటం లేదా అనేది ఒకసారి ఆలోచించుకున్నాను, కానీ మంచి ఛాన్స్ అనిపించింది. ఒక నిజంగా ఉంటే కనుక క్యాపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి అయితే మంచి ఆపర్చునిటీ అనిపించింది అనమాట. ఎక్కువగా క్రాంతి ఎక్కడ టేక్స్ తీసుకున్నారు? రీటేక్ బాగా ఏ సీన్లో? చాలా పెద్ద డైలాగ్ అనమాట అది, పెద్ద డైలాగ్ అండ్ చాలా వేరియేషన్స్ ఉంటాయి అందులో. ఇంకా అంటే చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు, దేనికి కంగారు పడ్డారో తెలియదు, కానీ అది అంటే ఒక చోట ఆగిపోతే ఇంకా అది మనకి అక్కడే ఆగుతూ ఉంటుంది అనమాట. ఒక డైలాగ్లో ఫ్లో పోతే మాత్రం అది మళ్ళీ అక్కడే స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో అలా అయ్యింది ఆ రోజే నాకు బాగా గుర్తుంది. కానీ దాని తర్వాత పక్కకి వెళ్ళి కొంచెం కొబ్బరి నీళ్ళు తాగారా, కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత సెట్ అయిపోయింది. నేను అన్నాను ఖచ్చితంగా బాగా చేస్తారు, ఈసారి బాగా చేయండి అని అనగానే వన్ టేక్లో చేశారు, చాలా బాగా వచ్చింది. మనం పర్ఫెక్ట్ కాదు, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి ఇలా అంటే ప్రూవ్ అయిపోతూ ఉంటుంది మనకి. అంటే మనం అనుకుంటాం కానీ వచ్చేసిందని కానీ తెలిసిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఓకే ఇన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి మనం అనేది అంటే యాజ్ ఎ బిగినర్గా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట ఇవన్నీ. డైరెక్టర్ వచ్చి మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఏదో ఒక పాయింట్ ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, అప్పుడు ఈ ఫిల్మ్ నేను చేయొచ్చు అనే ఫీల్ కలుగుతుంది. అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది? యూనిక్నెస్ అనిపించింది నాకు. రెగ్యులర్గా ఏమి రాసుకోలేదు స్టోరీ అని అయితే అనిపించింది నాకు. ఓవరాల్గా క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుందండి, హీరోయిన్ది కూడా బాగుంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో, డైలాగ్స్ గుర్తుండిపోతాయి కదా, అలా చూసిన వాళ్ళు చాలా మంది ఆ ట్రైలర్లో డైలాగ్స్ కూడా చాలా మంది చెప్పారు. డైలాగ్స్ మాత్రం అప్లాజ్ వచ్చింది. అది మీ ఫేవరెట్ డైలాగ్ ఒకసారి చెప్పండి ఏదైనా. మనసు ఉండాలి ఫస్ట్, ప్రేమించడం మనిషి అయి ఉండాలి, నువ్వు రెండు కాదు అని చెప్తా, మనసు లేదు మనిషివి కాదు అని. ఓకే. ఇప్పుడు ఏ సినిమాకైనా కూడా ఈ కామెడీ స్టోరీ లైన్స్ అవి ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మీ ఫిల్మ్కి విజయ్ గారు అందించిన మ్యూజిక్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం సాంగ్ వినగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ సాంగ్కి మనం యాక్ట్ చేయబోతున్నాం అని తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? నేను బాగా థ్రిల్ అయింది అయితే మెలడీ సాంగ్కేనండి. అంటే చాలా ఫీల్ ఉంటుంది ఆ సాంగ్ వింటున్నంతసేపు, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మధ్యలో బీజిఎం కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో అదే చెప్తున్నారో దానికి మాత్రం అందరు కనెక్ట్ అయిపోతున్నారు ఈజీగా. ఇంకా వేరే సాంగ్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి, ఒక్క సాంగ్ ఒకటి పొంతం లేకుండా ఉంటాయి. ఆ సాంగ్ ఒకసారి పాడతారా? దూరమైన ప్రాణం మల్లాడినే, నీవేలే నీ ప్రపంచం నీతో నిండి ఉన్నదే. సూపర్, బాగా పాడారుగా. సో మీకు పాటల్లో ఏమైనా ప్రవేశం ఉందా? నాకు లేదండి, అస్సలు లేదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లీజ్. అందరూ పాడిస్తున్నారు, కాంతి గారు పాడించు. ఏమో అంటే ఇప్పుడు జనరేషన్లో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్స్ కూడా పాడడం అనేది చూస్తున్నాం కదా. సో మేబీ ఫ్యూచర్లో మీరు కూడా పాడాల్సి వస్తుందేమో. మాకు దీనికి అనుకున్నాం మేము, ప్రమోషన్ సాంగ్ అలా చేద్దామని అనుకున్నాము, కానీ మరి ఎందుకు చూసే సినిమా వచ్చాడు. ఎదురు పడదే బెదురు ప్రేమ
మీ ప్రొడ్యూసర్ వివేకానంద గారు. సో ఆయన అంటే డైరెక్టర్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఇంప్రెస్ అయిన తర్వాతే మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉంటుంది. ఆయన మీతోటి ఎలా ఉండేది ఇంట్రాక్షన్ అండ్ మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ లొకేషన్స్కి వచ్చేవారా? ఆయన పాత్ర ఎలా ఉండేది అసలు? ఆయన అంటే మీరు చాలా పెద్దగా ఊహించుకున్నట్టున్నారు, కానీ చాలా యంగ్ ఆయన. అవునా? ఓకే. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ అన్నమాట. మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఓకే. తను మెడిసిన్ చేశాడు అనమాట, కానీ యంగ్ అనమాట బాగా. సో డాక్టర్ వివేకానంద అయితే. సో ఓకే. సో అంటే తనకి కథ బాగా నచ్చింది అనమాట. సో మామూలుగా యాక్చువల్గా అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. డైరెక్టర్ ఒక 2-3 years పెద్ద అంతే. మ్యూజిక్ కూడా సేమ్ అదే ఏజ్ గ్రూప్ అతను. సో వాస్ కూడా మన ఏజ్ సేమ్ అట్లా. సో అందరూ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అన్నమాట. హేమంత్ సెకండ్ హీరో కదా, సో తనది ఏంటి రోల్? తనతో ఎలా ఉండేది మీకు ఇంట్రాక్షన్ ఏంటి? సో ఆయన ఇప్పుడు హేమంత్ కొత్త జాయిన్ అయ్యారు మళ్ళీ ఈ ఫిల్మ్ కి మీతో. సో మీ ట్రిప్లెట్ ఈ కాంబినేషన్ ఎట్లా ఉండేది అసలు? నాకు మాత్రమే కొత్త. వాసు క్రాంతి గారితో ఆల్రెడీ చేశారు మూవీ. 5గురిలో వీళ్ళిద్దరూ చేశారు. ఆయన అంటే ఇది సెకండ్ ఫిలిం, మేబీ సెకండ్ ఫిలిం అయినా అంటే ఆ రోల్కి యాప్ట్ అనిపిస్తారు. పక్క ప్యూర్ తెలుగు అమ్మాయి, కానీ ఎక్కువ తమిళ్లో ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఎందుకు తెలుగు వైపు చిన్న చూపు చూస్తున్నారు? అయ్యో నేను కాదండి, అలా ఏం లేదు. యాక్చువల్గా నాకు ఎక్కడ రోల్స్ నచ్చుతున్నాయో అక్కడ చేస్తున్నాను. నాకు వచ్చిన ఆఫర్స్లో ఏది బెస్ట్ అది నేను చూస్ చేస్తున్నాను. అక్కడ ఎక్కువ వచ్చినాయి అంతే. ఓకే. ఏది కంఫర్టబుల్ అనిపించింది మీకు? తమిళ ఇండస్ట్రీయా తెలుగు ఇండస్ట్రీయా? రెండు కంఫర్టబుల్ అనండి, అలా ఏం లేదు. వర్క్ విషయంలో మాత్రం రెండు సేమ్గానే అనిపిస్తాయి నాకు. జస్ట్ లాంగ్వేజ్ ఒకటే వేరే, కానీ ఇంకేం అనిపించదు. షూటింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ వెళ్ళారు మీరు? హైదరాబాద్ అండ్ వైజాగ్ అండి. 2 locations. హైదరాబాద్లో నేను ఎక్కువ చేశాను, వైజాగ్లో. ఓకే. ఎక్కడ సీన్స్ బాగా థ్రిల్లింగ్ అనిపించేది మీకు? ఏ లొకేషన్లో? యాక్చువల్గా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ అన్ని సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది కదా మొత్తం. సో ఆ హైటెక్ సిటీ ఆ లొకేషన్స్, ఇన్ఆర్బిట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ కొంచెం పర్మిషన్స్ అన్నీ స్ట్రిక్ట్ అనమాట. అక్కడ మేము హైడింగ్ కెమెరాస్తో అలా ఇలా చేసినప్పుడు అది బాగా నచ్చింది అనమాట మాకు. అక్కడే గోస్ట్ కానీ అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ చూసినప్పుడు మనకి నవ్వు వస్తూ ఉంటుంది కొంచెం. వాళ్ళు నైటీలు వేసుకొని అలా ఉండిపోతారు అనమాట. వాళ్ళ జనాలకు అర్థం అవుతుంది వీళ్ళేంటి రోడ్ మీదకి వచ్చేసారని చెప్పేసి. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం హిడెన్ కెమెరాస్తో చేసింది అనమాట. సో అక్కడికి వచ్చి మేము వింత వింతగా ప్రవర్తిస్తున్నా, పోలీసులు వచ్చినా అలర్ట్ అయిపోవటం, ఇలా ఇలా కొంచెం ఫన్నీ ఫన్నీ. యాక్చువల్గా మూవీకి ప్లస్ అవుతుంది అంటే రియల్ లొకేషన్స్లో చేస్తాం కాబట్టి. సెట్లో అంటే మనకి కొంచెం డిస్కనెక్ట్ అవుతాం కదా మూవీ చూసినప్పుడు. ఏదో సెట్ ఫీలింగ్ వస్తున్నట్టు ఉంటుంది, అంటే అరేంజ్ చేసినట్టు రోడ్స్ కానీ అవన్నీ అలా ఉండదు. చాలా మేము అలా చేసాం అనమాట. చాలా సీన్స్కి మేము రియల్ లొకేషన్స్కి వెళ్ళిపోయి చేసేసాం. డైరెక్టర్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఆయనతో? 2-3 ఫిలిమ్స్ చేసిన డైరెక్టర్తో వర్క్ చేస్తున్నట్టే అనిపించింది నాకు. ఫస్ట్ టైం అంటే కంగారు పడిపోయి అలా ఏం చేయలేదు. ఆయన కాన్ఫిడెంట్గా ఉండేవారు. ఓకే. ఆయన కూడా అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఒక స్టోరీని తీసుకొచ్చారు. అండ్ ఇది మంచి మీరు ప్రమోట్ అవ్వడానికి కూడా చాలా మంచి స్టోరీ అనిపిస్తుంది నాకు. సో ఆయన మనిషి కూడా కామెడీగానే ఉంటారా, మాట్లాడుతూ జోక్స్ వేస్తూ, లేదా మోస్ట్ సీరియస్ గా? ఆయన ఏదో డైలాగ్ చెప్తారు, మనకు నవ్వు వస్తుంది. ఆయన అలానే ఉంటారు. ఓకే ఓకే. స్టోరీ చూడంగానే తెలిసిపోద్దండి. యాక్చువల్గా ఆ మనిషి కూడా అదే సేమ్. ఈ స్టోరీ ఏంటో మనిషి కూడా అదే అనమాట. దీంట్లో బేస్ లైన్ హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, దేనికి వాల్యూస్ ఉంటాయి అనేది కానీ పైకి అంత ఫన్నీగా ఉంటుంది, కానీ అండర్లైన్ చాలా ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో నిజంగా మనిషి కూడా అదే. యాక్చువల్గా పైకి అలా లైటర్గా ఉంటారు, కానీ ఇంట్లో లోపల చాలా డెప్త్ ఉంటుంది మనిషి. అట్లా వెరీ కంఫర్టబుల్ అనమాట. సడన్ గా ఇప్పుడు మీకు మహేష్ గారితో ఆఫర్ వచ్చింది అనుకోండి, మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మేము చూడాలి ఒకసారి. నిజంగా వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ ఎక్స్ప్రెషన్. అంతేనా? ఇప్పుడు అలా యాక్ట్ చేయలేదు. మీకు ఫేవరెట్ హీరోస్ వీళ్ళిద్దరూ చెప్పారు, మహేష్ గారు అండ్ కమల్ గారు. సో డెఫినెట్గా వాళ్ళతో నటించాలని ఇష్టం డెఫినెట్గా ఉంటుంది, మీ ఫేవరెట్ హీరోస్ కాబట్టి. కానీ ప్రతి వాళ్ళకి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండు, నేను చేయాలని ఉంది అనిపించే డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా మీకు? ఇప్పటివరకు అలాంటి డ్రీమ్ రోల్ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చిందా? వచ్చిందండి, చేశాను. మల్లెల తీరం లక్ష్మి క్యారెక్టర్ అలాంటి రోలే. నేను
అదే అంటే అంటే నాకైతే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అలా చేయడం ఇష్టం లేదు. మళ్ళీ ఎక్కువ స్కోప్ ఉండేది అలా చేద్దామని ఉండేది ఎప్పుడు ఇంట్రెస్ట్ నాకు. యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉండాలంటే నేను అంటే నాలో ఎంతైతే పొటెన్షియల్ ఉందో అదంతా చూపించాలి అన్నట్టు ఉండేది నాకు. సో మల్లెల తీరంలో చేసినప్పుడైతే నేను సాటిస్ఫై అయ్యాను చాలా. అండ్ ఇప్పుడు బెంగళూరు డేస్లో కూడా అలాంటి రోలే చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కలా చేయాలి. సో బాగుంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే నార్మల్గా అన్ని ఇప్పుడు నాకు బబ్లీగా చేయడం కూడా నాకు కొంచెం టఫే. ఇప్పుడు కేరింతలో కొంచెం బబ్లీగా ఉంటుంది రోల్. అవన్నీ బాగుంటున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినా కూడా ఒక వ్యూ ఉంటుంది కదా, నాకు అలాంటి రోల్ వస్తే నన్ను నేను నిరూపించుకోవచ్చు అనే ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా కూడా. అలా మీ డ్రీమ్ రోల్ ఏముంది? అలా అలా పర్టికులర్గా ఏం లేదండి, కానీ నాకు ఇలా క్యారెక్టర్కి ఒక బౌండరీస్ ఉండి క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ ఉంటాయి కదా. గజ్నీలో మెమరీ లాస్తో కానీ తను బాధపడినట్టు కానీ, లేకపోతే సైకో క్యారెక్టర్ కానీ, లేకపోతే పీకేలో అమీర్ ఖాన్. సో అలా క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మంచి క్యారెక్టర్ వస్తే చేయాలని ఉంది అనమాట. అంత విజన్ అయితే ఉంది, కానీ అది పర్ఫెక్ట్గా ఇదే అని పిన్ పాయింట్గా ఏం లేదనమాట. సో అంటే ఇలాంటి రోల్స్ అని తెలుసు నాకు, ఇలాంటివి అయితే చేయగలను, బాగా చేయొచ్చు, కొంచెం స్కోప్ ఉంది అనిపిస్తుంది. కానీ ఇదే అనేది ఏం లేదండి. మీరు మాట్లాడే నాతో నేనా? మీరు నాతో మాట్లాడుతున్నారా? దీని అబ్బా జీతో సేమ్ డైలాగ్ సేమ్ లుక్స్. ఎవర్రా మీరంతా? ఆత్మలో. ఇప్పుడు సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందిరా. హైదరాబాద్ నిండా ఆత్మలే ఉన్నాయా ఏంట్రా? నాకేంట్రా ఈ టార్చరు? అయినా అదేంట్రా, ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్యాంట్ వేసుకోవాలంటే డ్రాయర్ ఉండాలంటది. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసి ఉంటాము. సో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరనేది చెప్పారు, బట్ యాజ్ అ హీరోయిన్గా మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు ఏ హీరోయిన్ని చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా యాక్ట్ చేయాలని కానీ, లేదా వాళ్ళలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కానీ అలా ఎవరైనా ఉన్నారా మీకు? అంటే ఇప్పుడు నేను ఫీమేల్ కాబట్టి ఫీమేల్ని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు నేను. నాకు మామూలుగా అందరినీ చూస్తాను, అందరివి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కొంతమందివి ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి, అలా నేను చేయకూడదు అని అనుకునేదాన్ని. సూపర్, వండర్ఫుల్. ఎవరైనా చూసి నాకు అలా చేయాలని వాళ్ళు చాలా మంది చూసారు. గుడ్ గుడ్. అలాగే తెలుగులో మీ డైలాగ్స్ మీరే చెప్పుకుంటున్నారు, చాలా చక్కగా అస్సలు సిస్సలైన తెలుగు అమ్మాయిల డైలాగ్స్ కూడా చాలా చక్కగా ఇంట్లో అమ్మాయి మాట్లాడుతున్నాడు. అసలు ఆ బస్ స్టాప్ సినిమాలో అయితే మీరు ఇంట్లో మీ ఫాదర్తో ఫైట్ చేసే సీన్స్ అయితే నిజంగానే మన ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ లా ఉంటుంది. అది బాగుంటుంది, అది సీన్ కూడా చాలా బాగుంటుంది. అంటే నిజంగానే నేను మొన్న రీసెంట్గా మళ్ళీ చూసాను ఆ ఫిలిం, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకే. నేను నార్మల్గా బయట అమ్మాయి ఎవరో ఇలా చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎలా హర్ట్ అవుతారో అనేది నాకే ఏదో బాధగా అనిపించింది. అంత న్యాచురల్గా చేశారు. సో ఆ సీన్ అలాంటిది, బాగుంటుంది. ఎవరైనా హీరోయిన్ చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా ఏమైనా ఉందా? ఇన్స్పైర్ అవ్వటం అంటే ఇష్టం అంటే కమల్ హాసన్ గారు ఇష్టం ఎక్కువ అండి. అంత ఇన్స్పైర్ అయింది కూడా పెద్ద అంటే అలా అవ్వాలి అని ఏం లేదు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసినప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎవరికైనా కూడా అలాంటి పేరు అంటే ఒక ఏదో తెలియని ఒక మనకి మిగతా హీరోలతో క్రేజ్ అని గ్రేస్ ఉంటుంది. తన ఏంటో మనకు తెలియదు, కానీ ఒక మంచివాళ్ళు అయి ఉంటారు, మంచి అతను అయి ఉంటారు, లేకపోతే ఆ మనుషులు అంటే మనిషిగా ఉన్నారేమో, ఇంకా యాటిట్యూడ్ అదేం రాలేదేమో, ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా చాలా ఇష్టం అనమాట. గ్రౌండ్ ఎర్త్ ఉంటారు, నార్మల్గా ఉంటారు, యాటిట్యూడ్ లేకుండా ఉన్నారు, సింపుల్గా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఉంటుంది, నాకు బాగా ఇష్టం అనమాట. నచ్చిద్ది అలా. అంతే, అంత క్రేజ్, అంత హ్యూజ్ ఫాలోయింగ్ ఉండి కూడా చాలా కామన్ మ్యాన్గా ఉంటారు అన్నమాట వాళ్ళందరూ. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నిజమైన హీరోలు వాళ్ళు రా. ఇప్పుడు నేను ఈ సినిమాలో అది హీరో అనే వర్డ్కి కూడా నిజమైన డెఫినేషన్స్ వాళ్ళందరూ. మనం దీంట్లో చేస్తున్న లీడ్ క్యారెక్టర్స్, లీడ్ రోల్స్ చేస్తున్నాం తప్పితే హీరో అనే పేరు వేరు అసలు. రజనీకాంత్ కానీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ వాళ్ళ లెజెండ్స్, చిరంజీవి గారు కానీ అలా, కానీ సింపుల్గా అలానే ఉంటారన్నమాట. నిజమైన హీరోస్ వాళ్ళు కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం నేను హీరో అన్నా కూడా నాకు భయం, అది రాదు కూడా ఇంటర్నల్గా అనమాట. ఓకే ఉన్నారు హీరోస్ అంటే ఉన్నారు అక్కడ, మనకి ట్రై చేయొచ్చు అంతే అని చెప్పేసి. చాలా బాగుంది మీతో ఇంటరాక్షన్ నిజంగా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా చూద్దామా అన్నంత క్యూరియాసిటీ డెవలప్ అయింది నాకు. సో డెఫినెట్గా చూసే వ్యూవర్స్ అందరికీ కూడా మీరు చెప్పిన కామెడీ సీన్స్ కానీ అలాగే చాలా ఎమోషన్ కూడా ఉంటుంది అన్నారు. మీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. యాజ్ యూజువల్ దివ్యాని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్తో ఉంటారు ఆడియన్స్ అందరూ కూడా. సో విష్ యూ ఆల్ సక్సెస్. మీ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమైతే ఫుల్ మార్క్స్ ఇచ్చేసాం, నో డౌట్. థ్యాంక్ యూ. సో ఆడియో డెఫినెట్గా మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యాషప్ సాంగ్ కూడా చేశారు, దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. గుడ్ గుడ్. సో అప్లాజ్ తోటి బిగిన్ అయింది అయితే మీ సక్సెస్ఫుల్ జర్నీ. ప్రమోషన్ సాంగ్ ఇలా ప్లాన్ చేస్తాను అనమాట, మ్యాషప్ లాగా ప్లాన్ చేశాను. ఓకే ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ సేమ్ మళ్ళీ మీరు ఇంకొక మూవీలో కూడా రిపీట్ అవ్వాలండి మీ పేరు. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.